హలో అందరికీ. మేము రీసెంట్గా అయితే సూపర్ స్టోర్కి అయితే వెళ్ళినాం, రిలయన్స్కి. సో అక్కడైతే అన్ని సామాన్లు అయితే తీసుకున్నాం ఇంట్లోకి కావాల్సినవి. సో అవి ఏంటి అని కాస్ట్ అయితే కొన్నిటివైతే చెప్తాను, చూసేయండి ఈ వీడియో. హాయ్ అందరికీ. మేము ఈరోజు అయితే రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి తీసుకున్నాను, ఏంటి ఆ కాస్ట్ ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇవేంటి కోమ్స్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చు కదా అని ఆల్రెడీ ఇంట్లో నాకొకటి, మా హస్బెండ్కి ఒకటి, మా పాపకు ఒకటి సపరేట్గా ఉన్నాయి. ఎందుకంటే డాండ్రఫ్ వస్తుందని సపరేట్గా అయితే వాడుతున్నాం. కాకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్యాగ్లో ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా ఇది తీసుకున్నా. అండ్ దీంతోపాటు పెద్దది కూడా వచ్చింది. ఇది జస్ట్ ఎప్పుడైనా ఎక్కువగా చిక్కులు అట్లా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా ఈజీగా అని ఇదైతే తీసుకున్నాం. చూడంగానే తీసుకోవాలనిపించింది. సో ఈ రెండు కోమ్స్కి 59 రూపీస్ అట్లా పడింది. 15 బట్ 49కి అట్లా వచ్చినట్టుంది. అండ్ తర్వాత 99 రూపీస్కి 3 ఇవి సెట్స్. ఇవి ఏంటంటే జస్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లా వాష్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మంచిగా పనిచేస్తుంది అనిపించింది నాకైతే. ఇట్లాంటివి అంటే మన స్టీల్ వాటిలలో కూడా ఉంటాయి, బట్ ఎందుకో ఇవి చూడంగానే నచ్చినాయి. 99 రూపీస్ ఇవి. సో ఇవైతే తీసేసుకున్నాం. అండ్ తర్వాత అయితే బ్రౌన్ బ్రెడ్ యాక్చువల్లీ ఎక్కువ తినము, కాకపోతే ఇంట్లో జామ్ ఉంది, సో అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాం ఈసారికి. అండ్ ఇవైతే క్రంచీ అండ్ టేస్టీ అని ఇట్లా ఉంటాయి కదా, బిస్కెట్ లాగా ఉంది, లోపల ఇట్లా క్రీమ్ ఉంటుంది. సో పాప తింటుందేమో అని మా హస్బెండ్ తీసుకుందాము అన్నారు. సో యాక్చువల్గా నేను ఎక్కువ వెళ్ళాను రిలయన్స్ మార్ట్కి, మా హస్బెండే వెళ్ళి తీసుకొస్తారన్నమాట. ఒక 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ అట్లా ఉంటాయి, కానీ ఎక్కువ కదా కాబట్టి నేనైతే వెళ్ళిన ఈరోజు. తను రమ్మంటే వెళ్ళిన. సో మంచిగానే అయింది బిల్ అయితే. అండ్ అంటే ఓన్లీ యూజ్ అయ్యేటివి తీసుకుంటాను నేనైతే, అంటే యూజ్లెస్వి వాడకుండా పక్కన పెట్టేసేటివి అయితే అసలు తీసుకోను, ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి కదా మనీ, అందుకని చెప్పి. ఇవైతే పాపకి కొంచెం క్రంచిగానే ఉంటాయి, టోటల్ స్వీట్ అయితే కాదు, సో అందుకని చెప్పి తీసుకున్నాం. ఎప్పుడైనా ఏడ్చినప్పుడు అట్లా ఇవ్వచ్చు కదా అని చెప్పి. వీటికి ఎంత ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసుకొని తినడం కూడా అయిపోయింది. అంటే టోటల్గా 6 వచ్చినాయి అనమాట సెట్. ఈచ్ 150 అన్నమాట, బై 1 get 1 ఇందులో. సో ఇవి 150కి వచ్చినాయి అన్నమాట ఇవి. తర్వాత అయితే నాకు ఇవి చూడంగానే నచ్చినాయి అనమాట. ఇవి కూడా 99, అందుకని చెప్పి తీసుకున్నాం. సో ఇలా టూ బాల్స్ వచ్చినాయి. జనరల్గా అయితే ఎక్కువ యూజ్ అయ్యాను నేను ప్లాస్టిక్స్ ఇవన్నీ, కాకపోతే ఇది మంచిగా అంటే బాగా మందంగా కూడా ఉంది. ఎక్కడికైనా స్నాక్స్ వేసి తీసుకెళ్ళొచ్చు పాపకి, కార్లో అట్లా వెళ్ళినప్పుడు, జర్నీ చేసినప్పుడు అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాం. అండ్ దాంతోపాటు ఇవి వచ్చినాయి కదా పెద్దవి, ఇందులో ఏదో ఒకటి పెట్టచ్చులే. మా హస్బెండ్ అన్నారు ఏం పెడతావు ఇలా, అసలు ఏం కొంటావని, కానీ ఏమో మంచిగా వచ్చింది. క్యాప్ కూడా మంచిగా స్టిఫ్గా గట్టిగా ఎయిర్ టైట్ అన్నమాట. అంటే డ్రై ఫ్రూట్స్ ఇట్లా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇవైతే తీసుకున్నాం. సో ఇవి టోటల్గా 4. ఈ 4 సౌండ్ వస్తుంది. ఈ 4కి అయితే 99 రూపీసే. బాగా చీప్గా వచ్చింది కదా, అందుకని చెప్పేసి తీసుకున్నాం. అంటే చీప్గా వచ్చిన క్వాలిటీ ఇంపార్టెంట్ మనకి. సో తర్వాత అయితే ఒత్తులు దేవుని దగ్గరికి, జనరల్గా అయితే దూదితో చేస్తాను నేను, బట్ ఇక్కడ లేదు కాటన్, అందుకని చెప్పేసి అయితే ఒత్తులు తీసుకున్నాం. అండ్ తర్వాత అయితే నా ఫేవరెట్ అన్నమాట ఇవి. ఎంత బాగుంటాయి కదా ఆయిల్లో వేయిస్తే. ఏమంటారు వీటిని, కానా ఏమో, ఫ్లేక్స్, మక్కా ఫ్లేక్స్ అంట ఏమో. ఇవైతే వేయించుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇవి కూడా డీప్ ఫ్రైయే, మా హస్బెండ్కి ఇష్టం, సో అందుకని అయితే తీసుకున్నాము. పాపకు కూడా ఇష్టమే. రాగానే దీన్ని పట్టుకొని చాలాసేపు ఆడింది, తీయని. ఇవి ఇట్లా తినకూడదు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినాలంటే చెయ్యి అన్నది. బట్ ఇది తింటే మళ్ళీ అన్నం తినదు కదా అని చెప్పేసి అన్నం తినిపించి పడుకోబెట్టిన. ఆమె పడుకుంటే మనం ఇవన్నీ చూపించి వీడియో చేయగలుగుతాం కదా, అందుకని చెప్పి ఆమె పడుకున్నాక వీడియో తీసుకున్నా, లేదంటే ఇక్కడ కూర్చుంటుంది మళ్ళీ. సో ఇవి ఏంటి, రౌండ్ చిప్స్. పెద్దగా నాకేం నచ్చదు ఇవి, బట్ మా హస్బెండ్ తీసుకోమన్నది కాబట్టి తీసుకున్నా. అండ్ క్యాజువల్గా ఇంట్లో వాడే శనగపప్పు కేజీ, జనరల్ రేట్ అంత పెద్దగా ఉండేది. అండ్ ఇవైతే రజ్మా గింజలు అంటారు కదా, నానబెట్టి కర్రీ చేస్తారు.
సో ఇవైతే నేను ఎప్పుడు చేయలేదు, బట్ నాకు తెలుసు ప్రాసెస్ ఫుడ్ ఇది ఎట్లా చేయాలి ఏంటి కర్రీ అనేది తెలుసు. సో చేస్తా అని చెప్పి అయితే తీసుకొచ్చిన. దీనికైతే 125, బట్ 100 అట్లా పడ్డది అనుకుంటారు. అండ్ ఇంట్లో అయితే గరం మసాలాలు అయితే ఏం లేవు, అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. సో దాల్చిన చెక్క, యాలకులు అండ్ లవంగాలు ఇవైతే మస్తు కదా, అందుకని చెప్పేసి అయితే తీసుకున్నా. తర్వాత అయితే జీలకర్ర ఫుల్ రేట్ ఉంది, బట్ వేయకుండా అయితే కర్రీ అవ్వదు కదా, సో జీలకర్ర. అండ్ తర్వాత అయితే మళ్ళీ యాలకులు, ఇవి చిన్న చిన్నవి తీసుకున్నాం అనమాట. సో అందుకనే 2 తీసుకున్నాం. ఇవి మళ్ళా మిరియాలు, అప్పుడప్పుడు మిరియాల చారు అట్లా చేసినప్పుడు యూజ్ అవుతాయి అని ఇంట్లో మొత్తానికే లేవు. ఇవి హోల్ గరం మసాలా అన్నీ తీసుకుందాం అనుకున్నా, బట్ అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంది, బయట తీసుకోవచ్చులే అని చెప్పేసి అయితే ఒక 4-5 తీసుకుందాం అట్లా అంతే. తర్వాత తీసుకోవాలి మళ్ళీ. అండ్ పాపకి పౌడరు హిమాలయ, ఫస్ట్ నుంచి హిమాలయ ప్రోడక్ట్స్ అయితే తనకన్నీ. సో ఒక సోప్ మాత్రమే హిమాలయ వాడను, సో ఇది అనమాట. అండ్ షాంపూ పౌడర్ మాత్రం హిమాలయ. తర్వాత అయితే షాజీరా, ఇది కూడా బిర్యానీ మసాలాలో. అండ్ ఇదైతే అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకే దాంట్లో వేసి మనం గీలో వేసి ఫ్రై చేస్తాం కదా, సో అప్పుడు యూజ్ చేయడానికి, జనరల్గా రెగ్యులర్గా అయితే తినడానికి అయితే కాదు ఇవి. కానీ తినడానికి అయితే మా పాప కూడా జీడిపప్పు చెర్రీస్ ఇవి తింటుంది, బట్ తనకి సపరేట్ చేసి పెట్టాలి, చూద్దాం. తర్వాత అయితే ఆల్అవుట్ మస్ట్, ఫుల్ దోమలు ఉంటాయి కదా, అందుకని చెప్పి పాపకు కూడా ఆల్అవుట్ పడుతుంది. ఒకవేళ జలుబు లేదంటే కాఫ్ అట్లా ఉన్న టైంలో మాత్రం ఆల్అవుట్ అయ్యాం, మిగతా టైంలో అయితే ఆల్అవుట్ వేస్తాం. అండ్ మినప్పప్పు, అండ్ ఇంట్లో అన్ని పప్పులు అయిపోయినాయి, సో అందుకని చెప్పేసి వెళ్ళినాం. సో దాంతోపాటు ఇవన్నీ కూడా తేవాల్సి వచ్చింది. తర్వాత అయితే పెసరపప్పు అండ్ మస్ట్గా గోధుమల్ని గిన్నెకి పట్టిస్తే గోధుమ పిండి అవుతుంది కదా, సో ఆ చపాతీ చేస్తాం మేము ఇంట్లో, సో దానికోసమని గోధుమలు. అండ్ తర్వాత ఇదొకటి నాప్కిన్ లాంటిది కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి. సో ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది చూడాలి అసలు. ఏమో నార్మల్గా ఇంట్లో ఉన్న క్లాత్ యూజ్ చేయొచ్చు, కానీ నేను ఆన్లైన్లో సెర్చ్ చేసిన ఈ క్లాత్ కోసం, సేమ్ రేట్ అనిపించింది. సో అందుకని జస్ట్ నార్మల్గా ఇట్లా తుడిచి ఇట్లా పిండేస్తే అయిపోతుంది. మురికి కూడా దీనికి ఏం పెద్దగా అంటదంట. సో రివ్యూ ఎట్లుంటుందో ఏమో నేను తర్వాత చూస్తలేండి. ఫస్ట్ అయితే ఇదైతే తీసుకున్నాం, ఒకటే వచ్చింది. దీనికి 40 రూపీస్ ఏమో ఉందంతే, 40 రూపీస్ అట్లా ఉంది, 40 or 50. సో ఇదైతే మంచిగా వాటర్ని మంచిగా పీల్ చేస్తుంది అనమాట. కిచెన్ మీద స్టవ్ మీద ఏమైనా పడ్డప్పుడు పీల్ చేస్తుంది, వెంటనే మనం వాటర్ తోటి ఇట్లా అంటే మురికి పోతుంది అంట. జస్ట్ అది ఆన్లైన్లో చూసిన, సేమ్ రేట్ ఉంది కదా అని చెప్పేసి. అందులో కాకపోతే 3 sets 4 sets అట్లా క్లాత్స్ ఉన్నాయి. అవన్నీ ఏం చేసుకుంటా ఒకటి జాలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నా ట్రయల్కి. తర్వాత ఆశీర్వాద్ సేమియా ప్యాకెట్, సేమియా ఉప్మాకి, సేమియా స్వీట్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. నాన్ స్టిక్కీ, నాన్ ల్యాంపీ అట. సో ఇదైతే తీసుకున్నాం, ఒకటి పెద్దదే, కేజీ ప్యాకెట్ అనుకుంటా ఇది. సో ఒక 3-4 టైమ్స్కి ఉప్మాకి అండ్ 2 టైమ్స్ స్వీట్కి అయితే అవుతుంది. అండ్ తర్వాత ఇవి పెసర్లు, పెసరట్టుకి యూజ్ చేస్తాం కదా, సో అందుకని పెసర్లు. తర్వాత అయితే 2 kgs గోధుమలు. సో ఇందులోనే బార్లీ, జొన్నలు, ఇంకా సజ్జలు, రాగులు, ఇంకేంటి ఉంటుంది అంటే మల్టీగ్రెయిన్ పిండి పట్టించుకోవడం కోసం ఇదైతే తీసుకున్నాం గోధుమలు. సో అవన్నీ తీసుకోలేదు, అక్కడ అన్నీ దొరకలేదు అన్నమాట. అండ్ తర్వాత అయితే ఏంటియో నాకు తెలియదు, ఇది సజ్జలు కావచ్చు మేబీ. సో ఇది మల్టీగ్రెయిన్ కోసం అది కూడా. అండ్ మిగతావి అయితే దొరకలేదు అక్కడ, సో తీసుకోలేదు. అండ్ తర్వాత అయితే ఇవన్నీ ఉన్నందుకు ఒక షుగర్ ప్యాకెట్ అయితే ఫ్రీ ఇచ్చారు అన్నమాట. ఎందుకో మరి అక్కడ అది ఆఫర్ నడుస్తుంది అన్నమాట. అదైతే గంధం డబ్బా, ఇది దేవుని దగ్గర కోసం యూజ్ చేస్తాం కదా, సో అందుకని చెప్పి తీసుకున్నా. సో అయిపోయింది, సంచి అయితే ఖాళీ అయిపోయింది. అండ్ టోటల్గా బిల్ అయితే 3000 సంథింగ్ అట్లా అయితే అయింది. ఈచ్ వన్కి నేనైతే రేట్ చెప్పలేకపోయినా. సో అన్ని బిల్లో సపరేట్ ఉంటాయి కదా, ఇక్కడ దీని మీద ఉన్నట్టు ఉండవు, కొంచెం లెస్ చేసి ఇస్తాడు కాబట్టి ఆ బిల్లు నా దగ్గర లేదు. మా పాప ఆల్రెడీ దాంతో ఆడుకుందన్నమాట. సో నార్మల్గా కిరాణా సామాన్లో రేట్ ఎట్లుంటుందో అంటే దాన్ని బట్టి కొన్ని తీసుకున్నాం. ఇంకా ఒక 3-4 ఐటమ్స్ అయితే తీసుకునేవి ఉన్నవి. సో వాటికి
ఇక్కడ రేట్ ఎక్కువ అనిపించింది రిలయన్స్లో. సో అందుకని బయటనే తీసుకొస్తా అని మా హస్బెండ్ అంటే కొన్ని అయితే ఇందులోకి వెళ్ళి తీసేసి మిగతా తీసుకున్నాం అన్నమాట. సో ఈ మిగతా వాటికే 3000 చేంజ్ అట్లా అయినాయి. సో 1000 ప్లస్ 2000 ప్లస్ అయితే షుగర్ ఫ్రీ అని చెప్పేసి ఇట్లా ఫ్రీ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చిర్రు. సో బయట తీసుకున్న ఇంత రేట్ అయితే అవుతాయి. కొన్ని నాకైతే యూజ్లెస్ అనిపించినాయి. ఏంటి అంటే ఈ చిప్స్, నాకు తెలిసి ఇవి కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఈ డబ్బాలు ఏమో నాకు బాగా మందంగా మంచిగా అనిపించినాయి, అందుకే తీసుకున్నా. బట్ ఏ రకంగా యూజ్ చేస్తా ఎట్లా అనేది అయితే తెలియదు. అంతే, ఇక మిగతా అయితే అన్నీ యూస్ఫుల్ అనమాట. బయట తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా అంతే. అండ్ ఇది కూడా ఏదో మా పాప కోసం మా హస్బెండ్ తీసుకుంటా అంటే సర్లే అని చెప్పేసినా, కానీ తనకు కూడా నచ్చింది. సో ఎప్పుడన్నా ఏడిస్తేనే ఇవ్వాలని చెప్పి అయితే ఫిక్స్ అయినాం. సో అంతే. అండ్ ఇవి కూడా ఇంకా వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి వాష్ చేయడానికి అవుతాయి కదా అని చూడంగానే ఎందుకో నాకు ఇవి బాగా నచ్చినాయి, అందుకని తీసుకున్నా. లేకపోతే నేను పోకపోతే అయితే ఇవి రాకపోయేది. ఎక్స్ట్రాగా వచ్చినాయి అయితే ఇవి 2 డబ్బాలు. సో ఇదే ఈ వీడియో. ఇక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎట్లా అనిపించింది మీకు నా వీడియో? నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నాకు ఎందుకో అసలు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ ఎండింగ్లో చెప్పొద్దు, వీడియోకి స్టార్టింగ్లో చెప్పాలి. ఎందుకంటే వీడియో ఫస్ట్లోనే స్కిప్ చేసి పోతారు కదా, అందుకని ఫస్ట్లో చెప్పాలని చెప్పి అనుకున్నా. కానీ ఏం చేస్తాం, ఫస్ట్ చెప్తే ఏం చూసినామని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటారేమో అని చెప్పి నేనేం చెప్పట్లేదు. సో ఇదైతే నేను తీసుకొచ్చిన సామాను మళ్ళీ మొత్తం ఆమె లేచేసరికి, పాప లేచేసరికి మొత్తం ఇంట్లో సదిరి పెట్టుకోవాలన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్.